రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. విశ్వాసులను ఏ పరిస్థితుల్లోనైనా స్థిరపరిచేది, బలపరిచేది, అంతరంగాన్ని ధైర్యంతో నింపేది లేఖనం. అందున ఈ వచనం మనకిచ్చే ధైర్యం సామాన్యమైనది మాత్రం కాదు. ఈ రోజున తమ్ముడు ఈ వచనాలను చదివించినప్పుడు నేను చెప్పాలనుకునే వర్తమానానికి నాకు ఉపోద్ఘాతం దొరికింది. నేడు మనం ఉన్న పరిస్థితుల్లో రేపు దేశం యొక్క పరిస్థితి ఏం కాబోతుంది? దేవుని పిల్లల పరిస్థితులు ఏం కాబోతున్నాయి? వాస్తవమైన జీవాన్ని రుచించిన వారు, నిరీక్షణ కలిగిన వారు, దేవునిపైన ఆధారపడేవారు, దేవుని పని చేయడానికి పిలువబడిన వారి అంతరంగాలలో ఎలాంటి వేదన ఉంటుంది, ఎలాంటి కష్టం ఉంటుంది? వాక్యం తెలియక కాదు, తెలుసు మనకి. ప్రభుత్వ పరిచయం లేక కాదు, ఉంది. అన్నీ ఉన్నా తమ్ముడు ఆఖరిలో చెప్పాడే, పరిస్థితులు కళ్ళ ముందుకు రాగానే ఏమైపోతాం? ఖచ్చితం కదా. అయినా వీటన్నింటిలో పైన చెప్పినవన్నీ, వాటితో మీకు కావలసినట్టు ఇంకా మిగతా చాలా రాసుకోమన్నాడు కదా ఆయన. వాటన్నింటిలో ఆయన మనకు జయాన్ని అనుగ్రహించే దేవుడు. కేవలం ఏంటంటే మనలను ప్రేమించడాన్ని బట్టి, ఓన్లీ బికాస్ ఆఫ్ హిజ్ లవ్ వీఆర్ గోయింగ్ టు సీ ద విక్టరీ. జయాన్ని చూడబోతున్నాం. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న వర్తమానం యెషయా గ్రంథం 6వ అధ్యాయం. మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతులందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కా ఈ అంచులు దేవాలయమును నిండుకొనెను. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా ప్రియ తండ్రి, కృప చూపించటం ఎందుకు విసుగని మా దేవా, మీ ప్రియకుమారుని ద్వారా మీ ప్రేమను వెల్లడి చేసిన మీ పాదాల సమీపానికి మరోసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో నీ వాక్యం కోసం, నీ జీవం కొరకు, నీ ప్రత్యక్షత కొరకు మా అంతరంగాలు తెపరెల్లడం కొరకే వస్తున్నాం. ప్రతివాని హృదయంలోనూ వేదన ఉంది, ప్రతి కుటుంబంలోనూ సమస్య ఉంది. ఎటువైపు చూసినా నెమ్మది లేని పరిస్థితులే కనపడుతూ ఉండగా నీ వద్ద తప్ప ఇంకెక్కడ మేము ఆదరణ పొందగలం? అందుకే మరోసారి మీ లేఖనం దగ్గరికి వచ్చి మీరు మాకు చూపిన ప్రేమ స్పష్టంగా గుర్తించడానికి, నీ మీద ఆధారపడడానికి, ఆనుకోవడానికి మీరే మీ ఆత్మకార్యాన్ని మా అంతరంగంలో జరగనిమ్మని, మీ ఆత్మచేత నింపి మమ్మల్ని బలపరచుమని, మీ పునరుద్ధాన బలం చేత మరలా లేచి మా వంతు మేము ధైర్యంగా ముందు కొనసాగడానికి కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాజైన ఉజ్జియా మృతునొందిన సంవత్సరమున అనే మాట. ఉజ్జియా యొక్క జీవితం రెండు భాగాలు.
మొదటి భాగం శిఖరాగ్రం మీద, రెండవ భాగం పతనం అనే లోయలో. ఒకటి, ఆత్మీయ శిఖరాగ్రం మీద కనపడినవాడు పతనంతో లోయలో పడిపోయిన అనుభవం. ఆత్మీయ శిఖరాగ్రం మీద ఉన్నప్పుడు దేశానికి అతని వల్ల కలిగిన నెమ్మది, నాట్ 1 or 2 years, నియర్లీ మోర్ దాన్ 40 years. అతను రూల్ చేసింది 52 years. దేశం అతను ఉన్నంతకాలం నెమ్మదిగానే ఉంది. చూస్తారా మీరు? రండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం. మూడవ వచనాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అంతేకాదు, 4వ వచనం, అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఈజ్ ఆన్ ద పెనకల్, స్పిరిచువల్ పెనకల్. ఆత్మీయ శిఖరాగ్రం మీద కనపడతాడు ఉజ్జియా. 16 సంవత్సరాల కాలం. అదే కాలంలో ఉజ్జియాకి ఓ అద్భుతమైన వ్యక్తి తోడయ్యాడు. 16 సంవత్సరాలకి ఏ జ్ఞానం ఉంటుంది? 16 సంవత్సరాల సమయాన్న ఎంత తెలివితేటలుంటాయి, ఏ అనుభవం ఉంటుంది? కానీ అతనికి ఒక అద్భుతమైన వ్యక్తి తోడయ్యాడు. ఆ వ్యక్తి ఎవరో చూడండి. 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. జకరియా అనే దేవుని ప్రత్యక్షత కలిగిన ఒక వ్యక్తి వారి మధ్యలో ఉన్నాడు. ఆ కాలంలో, ఆ వయసులో దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 16 ప్రత్యక్షత ఉంది, గద్దించే ప్రవక్త ఉన్నాడు, తండ్రి మాదిరి ఉంది. వీటన్నిటి మధ్యలో అతడు ఆత్మీయంగా ఉన్నత శిఖరాగ్రాల మీద ఉన్నాడు. అలాంటి సమయాన్న అతని యొక్క వీరోచితమైన గాథ కింద రాశాడు. ఒక్కొక్క వచనం చూస్తుంటే అతని ముందు నిలబడిన వ్యక్తి ఒక్కడు లేడు. శత్రువు ఎవరు అతని ముందు నిలబడలేకపోయాడు. వారు ఎంతటి బలవంతులైనా ప్రభు అతను చేసిన సహాయాన్ని బట్టి గెలుపు అతందే అయింది. మీరు చూడండి ఒకసారి కిందకి, నేను చూపిస్తాను. 6వ వచనంలో ఫిలిష్తీయులతో యుద్ధము చేసి, 7వ వచనంలో అరబీయులతోనూ మెహనీయులతోనూ, వీరందరితో యుద్ధం చేసిన వాడు ఏమని రాశాడు తెలుసా? 4వ వచనం చూడండి. అమ్మోనీయులను, అంటే అమ్మోనీయులు కూడా ఓడిపోయారు. చుట్టుప్రక్కల ఉన్న దేశాలన్నీ అతనికి తల వంచాయి. అక్కడ రాస్తాడు, అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసిన. 7వ వచనం, అతను యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేశాను. ఆత్మీయ శిఖరాగ్రంలో ఉన్న వ్యక్తికి శత్రువులను జయించడానికి దేవుడు తానే సహాయం చేసిన అనుభవం ఉజ్జియా జీవితంలో మనం చూస్తాం.
అక్కడ నుండి కొంచెం ముందుకు వెడదాం. చూడండి 8వ వచనంలో, అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. సరే, బాగుంది. తర్వాత మాట చూడండి, అతడు అధికముగా బలాభివృద్ధి నందును గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నింటను వ్యాపించెను. నేను దీనికి ఒక చిన్న భాష్యం చెప్తాను. ఐగుప్తు మార్గం అంతా వ్యాపించింది అంటే యెరూషలేము నుండి ఐగుప్తు వరకు ఉన్న దేశాలన్నీ వణికినాయి అన్నమాట. ఆ భయం ఐగుప్తుకు కూడా చేరిందనమాట. ఉజ్జియా ఉండగా ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్ళే సాహసం మనం ఎవరూ చేయకూడదు అనే భావం ఎందుకో నాకు అందులో అనిపించింది. మేబీ దట్ ఇస్ మై ఓన్ ఒపీనియన్, అది నా అభిప్రాయం. ఇంత అయిన తరువాత ఊరుకున్నాడా? ఊరుకోలా. అతడు ఎంత చక్కటి భద్రత దేశానికి కలుగు చేశాడు. దేశ క్షేమాన్ని శత్రువుల నుండి జయం ద్వారా సంపాదించినవాడు. అతడు ఊరుకోలే. సైన్యం ఉంది, పర్వాలేదు అనుకోలే. అతడు చేసిన పనులు మీరు చూడండి. 9వ వచనం చదివితే, మూల గుమ్మం దగ్గర, పల్లపు స్థలముల గుమ్మం దగ్గర, ప్రాకారం మూల దగ్గర దుర్గాలను కట్టించి గుమ్మలను దిట్టపరిచాడు. దుర్గాలు కడితే గుమ్మాలు దిట్టపడతాయి. ఆ గుమ్మం గుండా ఎవడూ లోపలికి రాలేడు. అక్కడ బురుజుంది, అక్కడ ప్రాకారం కట్టాడు. అంతేకాదు, అతడు ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే 10వ వచనంలో, ఇదిగాక షెఫెలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను విస్తారమైన పశువులుండగా అతనికే అరణ్యములో దుర్గములు కట్టించి, అంటే అతని కాలంలో పశు సంపద విస్తరించింది. ఎవరి మనసు పశువుల మీద ఉంటుందో ఆ దేశం వర్ధిల్లుతుంది. ఎవడి మనసు కింద రాస్తాడు చూడండి, వ్యవసాయం అంద అపేక్ష కలిగిన వాడు. ఎవని మనసు వ్యవసాయం మీద మనసు ఉంటుందో వాడి వల్ల దేశం, అతని వల్ల దేశం ఆశీర్వదించబడుతుంది, వర్ధిల్లుతుంది. ఈ లక్షణాలన్నీ ఇతనికి ఉన్నాయి. సామాన్యుడేం కాదు. ఇంకా తర్వాత అతని పరాక్రమాన్ని గురించి రాశాడు. అతని చేతి క్రింద ఉన్న సైన్యాన్ని గురించి రాశాడు. కానీ జరిగింది ఏమిటో తెలుసా? 16వ వచనంలో, అయితే ఇంకొక మాట కూడా 15వ వచనంలో, అతడు స్థిరపరచబడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను. అతడు స్థిరపరచబడి వరకు, 15వ వచనం, 16 కదా, 15వ వచనం చివరి భాగంలో, అతడు స్థిరపరచబడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను. నిజమే, పరలోకానికి భూమి మీద ఆశ్చర్యకరమైనది ఏం కనపడదు అని తెలుసు కాబట్టి. కానీ పరలోకం చేసే ప్రతి సహాయం మనకు ఆశ్చర్యమే. నేను అనుకుంటాను, పరలోకానికి వెళ్ళాక చాలా ఆశ్చర్యపోతాం మనం. ఎందుకో తెలుసా? ఇవాళ ఎవరు పరలోకంలో ఉండరు అనుకుంటాం, వాళ్ళు ఉంటారు అక్కడ. ఎవరు అద్భుతమైన భక్తులు అనుకుంటారు, వాళ్ళు కనపడరు అక్కడ. అనుమానం ఏమన్నా మీకు? పరిసేయుడు నేను ఉంటాననుకుంటాడు, పాప ఉంటాననుకుంటుందా? కానీ క్షమించబడి వెళ్ళలేదా? బయటికి కనపడే జీవితానికిని అంతరంగ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. గురుగులు గోధుమలు ఒకే రకంగా కనపడతాయి, కానీ నిత్యత్వానికి వెళ్ళాక ఒక్క గోధుమలు తప్ప గురుగులేం కనపడవు. ఇక్కడ మనం గురుగులను చూసి ఏమనుకుంటాం? చాలామందికి గురుగుల మీద భలే కోపం. అప్పుడప్పుడు వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ మాటలు, వాళ్ళ సాక్ష్యం, వాళ్ళ జీవితం, వాళ్ళు చేసిన క్రియలు మనకు తెలిసినప్పుడు కోపం వచ్చేస్తుంది.
అరే రే 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 ఇంత మోసం చేస్తారా, ఇంత నటిస్తారా అని. ప్రభు అన్నాడు, వద్దొద్దు, వాటిని పిరికే పని మీ పని కాదబ్బాయి, దేవదూతల పని, మీ వల్ల కాదు, మీరు గురుగుల్ని పీకపోయి గోధుమలు పీగుతారు, ఊరుకోండి అన్నాడు. ఇలాంటివి నిత్యత్వంలో మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, అనుమానం లేదు. కానీ పరలోకానికి భూమి మీద ఏది ఆశ్చర్యం కాదు, ఇందులో అనుమానం లేదు. ఆలోచించండి, ఆశ్చర్యకరమైన సహాయం ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, ఈవెన్ ఇన్ ద అగ్రికల్చరల్ ఫీల్డ్, ఈవెన్ ఇన్ యానిమల్ హస్బెండరీ, వీటన్నింటిలో కూడా తనకు ఆశ్చర్యకరమైనది. అంతేకాదు, అతడు సైన్యాన్ని పెంచి దేశ భద్రత కలుగు చేసిన విషయంలో కూడా ఆశ్చర్యకరమైన సహాయం లభించింది అతనికి. అన్నిటికీ మించి అతడు కనిపెట్టినటువంటి మంచి మంచి యుద్ధ ఆయుధాలు కూడా ఆశ్చర్యకరమైనవే. అయితే ఆత్మీయ అంతస్తులో ఉన్నవాడు భయంతోనూ వణుకుతోనూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఆత్మీయ అంతస్తులో ఉన్నవాడు ఎప్పుడూ కూడా భయముతోనూ వణుకుతోనే ఉండాలి. కనుదృష్టి పక్కకి తప్పిందా, పక్కకు జారిందా, ఖచ్చితంగా కాళ్ళు జారిపోతాయి. జ్ఞాపకం పెట్టుకోండి మరో మాట, ఎంత ఎత్తు నుండి పడితే అంత పెద్ద దెబ్బ తగులుతుంది. ఆత్మీయంగా ఎంత ఉన్నతంగా వెళ్ళిన వ్యక్తి పతనమైతే అంత పెద్ద దెబ్బ తగులుతుంది, అందులో అనుమానం ఏం లేదు. తరువాత ఏం జరిగిందో మీకు తెలుసుగా. రాస్తాడు, స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయెను. వినాలి, ఇప్పుడు వినాలి. ఇంతవరకు దేశం ఒక అద్భుతమైన రాజును చూసింది, ఒక ఆత్మీయుడైన రాజును చూసింది, ఒక జైవీరుడైన రాజును చూసింది, పరలోకం సహాయంగా ఉండడాన్ని చూసింది, ఆశ్చర్యకరమైన సహాయం అతడి ద్వారా లభించడాన్ని చూసింది. ఎట్ ద సేమ్ టైం పరలోకం ఎవరిని విడిచిపెట్టదు అనే సత్యాన్ని కూడా. చాలామంది తెలివి తక్కువ వాళ్ళు కొన్ని తెలివి తక్కువ ప్రశ్నలు అడుగుతా, ఇదేదో బూతులున్నాయి, ఇందులో ఏదో తప్పులున్నాయి, పిచ్చి పిచ్చి ఆలోచనలను చేస్తున్నారు. అవన్నీ రాసింది నీకు బుద్ధి రావడం కోసం, నాకు బుద్ధి రావడం కోసం. అంతేగాని ఈ పుస్తకం అలాంటి పుస్తకం కాదు, ఇది పరిశుద్ధ గ్రంథం. నీ లోపాన్ని ఎత్తి చూపించని గ్రంథం ఏది పరిశుద్ధమైంది కాదు. మానవ జీవిత పతనాలను ఎత్తి చూపించని గ్రంథం ఏది పరిశుద్ధమైంది కాదు. ఎత్తి చూపించటం మాత్రమే కాదు, దానికి పరిష్కారం చూపించే గ్రంథం గనక ఇది పరిశుద్ధ గ్రంథం. మిడిమిడి జ్ఞానంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు ఎక్కువైపోయిన దినాల్లో మనం ఉన్నాం. దేవుడు ఎవరిని ఊరుకోడు. ఆయన ఎవరికి ఎంత పెట్టాలని పెడతాడు, ఎంత శిక్షిస్తాలని శిక్షిస్తాడు. ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు. ప్రస్తుతానికి దీర్ఘశాంతం చూపిస్తున్నాడని విస్తారంగా ఆటలాడితూ ఊరుకునేవాడు కాడు ఆయన. మన మాట చెల్లింది, మన ప్రవర్తన చెల్లింది, మన మోసం చెల్లుతుంది అనుకుంటే వన్ డే వీఆర్ గోయింగ్ టు సీ హిస్ జడ్జిమెంట్స్. అనుమానం లేదు, తప్పకుండా తీర్పులు వచ్చి తీరతాయి. మనసును గర్వించిన ఉజ్జియా తన స్థానాన్ని మర్చిపోయాడు, తన స్థాయిని మర్చిపోయాడు, దేవుడు తనకిచ్చిన కృపను మర్చిపోయాడు. అతడు తనను లేవీయులతోనూ, లేవీయుల కంటే ప్రధాన యాజకుల కంటే ఘనంగా ఎంచుకున్నాడు. అతడు కుష్ఠరోగం చేత మొత్తబడ్డాడు. అయినా రాజు చనిపోయాడు. ఇప్పుడు ప్రవక్త ముందు రెండు ఉన్నాయి. దేశం యొక్క నెమ్మది. ఇప్పుడు ఏమవుతుంది? శాంతి సమాధానాలు దేశంలో ఉన్నాయి, అలాంటి రాజు లేడు ఇప్పుడు. రేపేం కాబోతుంది? నెంబర్ 2, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుని శిక్షలు వస్తాయి. ఇది మర్చిపోయే ప్రజలు తమ ఇష్టానుసారంగా ఎందుకు జీవిస్తున్నారు? ఈ రెండు అతని మనసుకు వచ్చేసినాయి. వచ్చినప్పుడు భయాలు అధికమయ్యాయి. అవ్వా, ఈ రోజున దేవుని ప్రజలు అని పిలువబడుతున్న మనలో గర్వం వస్తే, చెడిపోతే శిక్ష రాదా? ఖచ్చితంగా వస్తుంది, ఇందులో అనుమానం లేదు. ఆయన
మారనివాడు, మార్పు చెందనివాడు, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. తీర్పు రావడం ఆలస్యం రావచ్చు, అంతవరకే. అంత మాత్రం చేత చూస్తూ ఊరుకునేవాడు కాడు. దేశం ఏమైపోతుంది? దేవుని ప్రజలు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆ రోజు ప్రవర్తించిన ప్రవర్తన బట్టి కాకుండా అతడు తరువాత ప్రవర్తించిన ప్రవర్తన బట్టి నడుస్తున్నారు ఇవాళ. ఈ దేశం ఏమవుద్ది మళ్ళా? ఈ ప్రజల పరిస్థితి ఏమిటి? ఈ రెండు అతని అంతరంగాన్ని కలిచేసినాయి. వేదన చెందాడు. వేదన చెందినవాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే దేవాలయంలోకే వెళ్ళాడు. నా భావం అది. ఎందుకని? దేవాలయంలో చూసి తినే అన్నాడు. ఆసాపు ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయానికే వెళ్ళాడు. ఇప్పుడు యెషయా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? దేవాలయానికి వెళ్ళి ఉంటాడు. ఎందుకని? టు నో ద మైండ్ ఆఫ్ గాడ్, టు నో ద విల్ ఆఫ్ గాడ్. వెళ్ళినప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన సంగతి చూపించాడు. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. నేను చూచా. వాట్ ఐ సా? నేను చూసింది ఏమిటి? ప్రభువునే. ఏ సింహాసనం మీద? అత్యున్నతమైన సింహాసనం మీద. అంటే అర్థం రాజులు వెళ్ళిపోవచ్చు, మంచి పరిపాలకులు మరణించవచ్చు, కానీ సమస్తాన్ని పరిపాలిస్తున్నవాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఇక్కడ నేను ప్రభు చెప్పిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. సందర్భం వేరు కానీ ఆ మాట మన అంతరంగాలకి ఎంత ధైర్యం ఇస్తుందో రండి. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను చెప్పండి. ఇప్పుడు కాలం ఎవరి ఆధీనంలో ఉంది? అవునా? సమయం దేవుని ఆధీనంలో ఉన్నాయి. కాలము సమయము నా ఆధీనంలో ఉన్నాయంటే అర్థం ఏంటి? కాలం ఎవరి ఆధీనంలో ఉండదు బాబు. కాలాన్ని తన ఆధీనం ఉంచుకోగలిగిన వాడు. అవునా? యెహోషువ ప్రార్థన విని సూర్యుడిని ఎక్కడాపేశాడు? చంద్రుడిని ఎక్కడాపేశాడు? ఏమైంది కాలం? చెప్పండి. ఎవరైనా కాలాన్ని తన ఆధీనం. మనం కాలాన్ని పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేం. కానీ కాలాలను తన ఆధీనంలో ఉంచుకున్నాడు అంటే సమస్త ప్రకృతి, సమస్త విశ్వం ఆయన చేతుల్లో ఉన్నాయని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను రాసుకున్న మాట ఏమిటంటే, భవిష్యత్తు భయాలపై నుండి ప్రభు వైపుకు మన మనసు తిప్పడం అనేది మొట్టమొదటిగా ఆయన చేశాడు. కరువు కనపడుతుంది, ఖడ్గం కనపడుతుంది, మరణం కనపడుతుంది, వస్త్రహీనత కనపడుతుంది, ఉన్నాయి కనపడుతుంది, రాబోతున్నాయి కూడా కనపడుతున్నాయి. మనసులో భయాలు అధికంగా ఉన్నాయి. 1 కాదు 2 కాదు. కుతంత్రాలు, కుచితాలు, మోసాలు, అబ్బబ్బబ్బబ్బా ఎన్ని ఏమనాలి తంత్రాలు. హౌ టు క్యాప్చర్, హౌ టు డిస్ట్రాయ్, హౌ టు స్కాటర్ కనబడుతున్నాయి. నో డౌట్. వీటన్నిటి మధ్యలో యెషయాకి ఏం చూపించాడో ప్రేమ చొప్పున అది ఉన్న కొరకు రాసి మన ముందు ఉంచాడు. ఆయనను మనలను ప్రేమించినవాడు ఆయన.
వాట్ లవ్ షోడ్ టువర్డ్స్ ఐజియా హీ షోయింగ్ టువర్డ్స్ యూ అండ్ మీ ఆల్సో. అదే ప్రేమను నీ ఎడల నా ఎడల కూడా నేటి కనపరుస్తున్నాడు ఆయన. కనపరచకపోతే రాసి ఉంచేవాడు కదా ఈ లేఖనాన్ని. ఒక్కసారి యెషయా మనసు ఏమైపోయి ఉంటుందో చెప్తారా మీరు? ఖాళీ అయిన సింహాసనం వైపు నేను చూస్తున్నాను కానీ కూర్చునున్న ప్రభు నేను చూడలేకపోయినాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, పరిస్థితులన్నీ దేవుని ఆధీనంలో ఉన్నాయి, మౌనంగా ఉండు. పరిస్థితులన్నీ దేవుని ఆధీనంలో ఉన్నాయి, ధైర్యంగా ఉండు. పరిస్థితులన్నీ దేవుని ఆధీనంలోనే ఉన్నాయి, నిబ్బరంగా ఉండు. డోంట్ బి డిస్కరేజ్డ్. Don't allow disappointment into your hearts. Still Lord is on the throne. Still He is ruling. సమస్తము ఆయన ఆధీనంలోనే ఉన్నాయి, ధైర్యంగా ఉండు. ఇది భయాల మీద నుండి మన మనసును పరిపాలిస్తున్నటువంటి దేవుని మీదకి మళ్ళించిన మాట, మొదటి మాట. ఇక్కడ మనం ఏం చేయాలో ఆఖరిలో చెప్తాను. రెండో మాట దగ్గరికి వెళదాం. ఐదవ వచనం, నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను. ఏం చూశాడు ఇప్పుడు? మళ్ళా సింహాసనం మీద ఆసీనుడైన వాడిని చూశాడు, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరిని చూసింది? మాట్లాడండి సార్. రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కనులారా చూచి తిని. ఆయన ఎవరంటే రాజు, ఆయన ఎవరంటే సైన్యములకు అధిపతి. ఎవరు నిలబడతాడు ఆయన ముందు? ఇక్కడ నేను రాసుకున్న రెండవ మాట చెప్తాను. సైన్యాలన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి, అధికారం అంతా ఆయన చేతిలో ఉంది, సమస్తాన్ని ఆయన చూస్తున్నవాడు. మరి ఈ దేశ ప్రజల్ని చూడడం లేదా? నిన్ను నన్ను చూడడం లేదా? ఆయన కంటికి మరుగైంది ఏమైనా ఉందా? ఏమీ లేదుగా. కానీ ఇప్పుడు యెషయా మనసంతా ఎవరి మీద ఉంది? ప్రజల లోపాల మీద ఉంది. ప్రజల యొక్క లోపాల మీద ఉంది యెషయా మనస్సు. ప్రజల లోపాల మీద యెషయా మనసు ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన రాజు, ఆయన సైన్యములకు అధిపతి, ఆయన పరిశుద్ధుడు 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 అని ముమ్మారు వినపడింది. మనం కూడా ఇతరుల లోపాలను చూస్తాం, వీళ్ల వల్లే ఇన్ని కష్టాలు మనకు వచ్చినాయి అనుకుంటాం, వీరి మూలంగానే దేశానికి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనుకుంటాం. చివరికి క్రైస్తవులని పిలువబడుతున్నవారు, దేవుని భక్తులని పిలువబడుతున్నవారు, ఘనంగా ఎంచబడుతున్న వారిలో కూడా లోపాలు మనకు కనపడతానే ఉంటాయి. అది మనల్ని భలే క్షోభకు గురి చేస్తుంది. 5వ అధ్యాయంలో అధిపతులు కనపడ్డారు, రాజవంశం వారు కనపడ్డారు, పరిపాలించడంలో అధికారులు కనపడ్డారు. వారందరినీ చూసినప్పుడు వాళ్ళ లోపాలన్నీ కనపడ్డాయి. 5వ అధ్యాయం చదవడం మీకు అర్థమవుతుంది. వాళ్ళ లోపాలన్నీ కనపడ్డాయి. ఆయన సైన్యములకు అధిపతి అనగానే ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన సైన్యములకు అధిపతి. ఇక్కడ నాకు అనిపించిన మాట చెప్పున,
బాబు, నీవు ఇతరుల లోపాలు చూసి నాకేమవుతున్నావో తెలుసా? నువ్వు నాకు శత్రువు అవుతున్నావు. When a person is going to see the faults of others, he is going to become an enemy to God. ఏ వ్యక్తి తన లోపాలు కాకుండా ఎదుటివాడి లోపాలు చూస్తూ బతుకుతుంటాడో ఆ వ్యక్తి దేవునికి శత్రువు అవుతాడు. అనుమానం ఏం లేదు. ఎవరితో పోరాడబోతున్నాడు? ఎవరు వీళ్ళంతా? దేవుడు ఏర్పరచుకున్నవారు. ఎవరు వీరంతా? నీతిమంతుడైన అబ్రహాము సంతానం వీళ్ళందరూ. వాళ్ళని సరిచేయడం ఆయన పని. వాళ్ళని ఎలా సంస్కరించాలి, సంస్కరణ అనే పదం తప్పవుతుందేమో, వాళ్ళని ఎలాగో శుద్ధీకరించాలని తెలుసు. కానీ వాళ్ళ లోపాలను చూసి మనం ఆయాసపడతాం. మనుషుల లోపాలు మాత్రమే మనకు కనపడతాయి. సరిగ్గా అప్పుడు ఒక మాట అతను అన్నాడు. ఏమన్నాడో తెలుసా? అయ్యో, నేను అపవిత్రమైన, అంటే ప్రజల లోపాల మీద నుండి మన లోపాల మీదకి మీ మనసు తిప్పుకోండి అని రెండవదిగా ప్రభు చెప్పాడు. ప్రజల లోపాల నుండి మన లోపాలు, దేవునికి మనం శత్రువులం కాకుండా ఉండడానికి మన లోపాల వైపుకి మన మనసును తిప్పుకోవాలి, తప్పదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, సహజంగా మనిషి యొక్క అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా? చూడండి మీరు ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. విన్నావా? నా యందు నాకు ఏ దోషం కానరాదు. ప్రతి మనిషి ఏమనుకుంటాడో చెప్పండి? నేను మంచోణ్ణి, నేను నీతిమంతుణ్ణి, వాళ్ళు చేస్తున్న తప్పులు నేను చేయటంలా, వాళ్ళలో ఉన్న లోపాలు నాలో లేవు అని అనుకుంటాడు. దిస్ ఈజ్ ద మైండ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, నాట్ ఓన్లీ బిలీవర్స్. విశ్వాసులు మాత్రమే కాదు, అందరిలో ఇదే మనసు ఉంటుంది. విశ్వాసుల్లో ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. ఆయన అంటాడు, శేఖరయ్య నిద్రలోకి వెళ్తున్నావా? నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడినో. నాలో దోషం కనిపించటం లేదు కదా అని నేను నీతిమంతుడిగా ఎంచబడతానా? నన్ను విమర్శించేవాడు, ఆగండి, దేవుని చేత విమర్శించబడ్డం అంటే అర్థం ఏంటో తెలుసా మీరు? దేవునికి విరోధులుగా మారడం అని అర్థం. అందుకనే నీవు నిదానించి చూసిన ఎడలా నీ ఎదుట ఎవడు నిలవగలడు అంటాడు దావీదు గారు. ఇక్కడ మరో వచనాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. దయచేసి నాతో పాటు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. 16వ అధ్యాయం 17వ వచనం 2వ భాగం. తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఇతరుల లోపాలు కాదు, నీ లోపాలు నువ్వు చూసుకో. ఇతరులు చేస్తున్న తప్పులు కాదు, నీ తప్పులేమిటో నువ్వు పరిశీలన చేసుకో. యెషయాలో కనిపించిన రెండవది, ప్రజల లోపాల వైపు నుండి తన లోపాల వైపుకు తాను తిరిగాడు. ఇది గొప్ప సంగతి. అంటే ఎప్పుడు దేవుని ప్రత్యక్షత కనపడుతుందో అప్పుడు మాత్రమే మనం ఇతరుల లోపాలు చూడడం మానేసి మన లోపాలు మనం చూడగలుగుతాం. లేకపోతే సాధ్యం కాదు ఇది.
వితౌట్ ద రెవల్యూషన్ ఆఫ్ క్రైస్ట్ నోబడీ కెన్ సీ హిస్ ఫాల్ట్స్. తన లోపాలు తను చూసుకోలేడు. ప్రభు యొక్క ప్రత్యక్షతే కారణం. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి చూడండి. మళ్ళీ యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి వద్దాం. అయ్యో నేను 5వ వచనం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. పెరిషుడ్ అనే పదం ఒక మాట చెప్తాను. మీరు ఓర్చుకోగలరా? అంగీకరించగలరా? లోపాలు చూసి దేవుడు చూసుకుంటాడులే అనుకోం. లోపాలు కనపడిన దగ్గర నుంచి విమర్శించడమే మన పనిగా పెట్టుకుంటాం. తీర్పు తీర్చడమే మన పనిగా పెట్టుకుంటాం. ఫలానా వాళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇలా జరిగిందంటాం. అనవా? ఖచ్చితంగా అంటాం. వీళ్ళకు కూడా చూస్తూ ఉండండి, తగులుద్ది దెబ్బ అంటాం. అనవా? అన్నాడు 5వ అధ్యాయంలో, మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ అన్నాడు. ఏమన్నాడు? విమర్శించాడు, తీర్పు తీర్చాం కదా. రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడివైనను నిరుత్తరుడవైనావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడని తీర్పు పొందుతున్నావు. ఇప్పుడు కదా పెరిషుడ్ అనే పదం వాడాల్సింది. నేను దేవుని దృష్టిలో నేరస్తుడిగా మారినప్పుడు వాట్ ఈస్ మై కండిషన్? భలే బాధ, వేదన కలుగుతుంది. 3వ వచనంలో అంటాడు, నీ దేవుని తీర్పును తప్పించుకుందు అని అనుకుందువా? 2:3లో, రోమాయి 2:3లో. ఇతరులను విమర్శించి నువ్వు తీర్పు ఎలా తప్పించుకుందాం అనుకుంటున్నావు? కన్ను తెరిస్తే ఇతరుల లోపాలు, నోరు తెరిస్తే విమర్శ. ఈ రెండే కదా ఆనాడైనా ఈనాడైనా దేవుని పిల్లల మధ్య చలామణి అవుతున్నాయి. వ్యత్యాసం ఏమైనా ఉందా? ఎదటి వాడిలో లోపాలు చూడడం, ఆ తరువాత మన ఇష్టానుసారంగా విమర్శించడం. ఈ రెండు నీకు దేవుడిచ్చాడా? ఈ రెండింటినీ చేయమని ఎక్కడైనా నీకు చెప్పాడు ఆయన? ఈ 66 గ్రంథాల్లో ఎక్కడైనా ఈ రెండింటినీ సమర్థించే ఒక వచనమైనా మీకు దొరుకుతుందా? లేదే. బట్ వీఆర్ డూయింగ్ ద సేమ్, వీఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ సిచ్యుయేషన్. కాదని చెప్పండి. 3వ మాట రాసుకున్నాను. ఇతరుల విమర్శ నుండి పశ్చాత్తాపం వైపునకు మళ్ళిన యెషయా మనసు. ఇతరులను విమర్శించటం మాని పశ్చాత్తాపడ్డం అనేది ఈ ప్రత్యక్షత వద్ద అతనికి లభించిన ఆధిక్యత. లెట్ us repent. ప్రభువా, వాళ్ళల్లో ఏది కనిపించి నేను ఆయాసపడుతున్నానో అది నా అంతరంగంలో ఉంది, బాహ్యంగా నేను చేయకపోవచ్చు కాక. ఇతరుల మీద నేను ఆయాసపడుతున్నాను, కానీ నీ లేఖనం యొక్క వెలుగులో నేను ఎక్కడున్నానో, నా పెదాలు ఏమైపోయాయో ఇప్పుడు అర్థమైంది నాకు. 90వ కీర్తన 8వ వచనంలో అంటాడు, నీ ముఖకాంతిలో అప్పటి వరకు తన పలికిన ప్రతి పలుకు పవిత్రమైంది, యథార్థమైంది, న్యాయమైంది అనుకున్నాడు. తన విమర్శలు దేవుని దృష్టిలో రైట్ అనుకున్నాడు. తను మాట్లాడిన ప్రతి మాట
అది న్యాయం అనుకున్నాడు. కానీ ఇప్పుడు అర్థమైంది, ఎప్పుడు దేవుని వెలుగు, దేవుని ముఖకాంతి పడిందో అప్పుడు అయ్యో నా పెదాలు అపవిత్రమైపోయాయి. పెదాలు ఎప్పుడు అపవిత్రమవుతాయి చెప్తారా మీరు? హృదయములో ఉన్నది నోరు మాట్లాడుతుంది. ఇవన్నీ నా అంతరంగాన్ని పాడు చేశాయి. ఆ కారణం చేత లోపల బయట పెదాలు మొత్తం ఇప్పుడు ఎలా ఉన్నాను దేవుని దృష్టిలో? నేను అపవిత్రునిగానే ఉన్నాను. దెన్ హీ రిపెంటెడ్. అయ్యో, నాకు శ్రమ అనే పదం అది అయ్యో అనే మాటకు. ఇతరులను విమర్శించే దుస్థితిలో నుండి మనంతట మనం దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపడే ఉన్నత స్థితిలోనికి ప్రభువు మనల్ని తెచ్చునుగాక. తన పాపాలను తాను గుర్తించిన వాడు ధన్యుడు. తన లోపాలను తాను గ్రహించగలిగిన వాడు యోగ్యుడు. తన వైపు తాను చూసుకున్నవాడు ఘనుడు. తన తప్పుల మీద మనసుంచి పశ్చాత్తాపడేవాడు అబ్బా ఎంత ధన్యుడో. ఇట్టి ధన్యతను మనం తరచూ కోల్పోతూనే ఉంటాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మన కళ్ళ ముందు ఎల్లప్పుడూ నిలిచి ఉండునుగాక. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువు మన కళ్ళ ముందు ఎలా నిలిచి ఉండాలో, ఈ దేవుని యొక్క ప్రత్యక్షత కూడా, మనం చూస్తున్న ఆయన ప్రత్యక్షత కూడా మన కళ్ళ ముందు నిలిచి ఉంటే ఎంత బాగుండో. ఇప్పుడు 4వది ఇలా రాసుకున్నాను. ప్రజలపై కష్టం నుండి వారి మధ్య పని వైపునకు. ప్రజలపై కష్టం నుండి వారి మధ్య పని చేయడానికి నిన్ను ఎందుకు పిలిచాడు దేవుడు? వాట్ ఈజ్ యువర్ మిషన్? వాట్ ఈస్ ద కమిషన్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ యూ? నీ ఎడల దేవునికున్న సంకల్పం ఏమిటి? పిలుపు ఏమిటి? రక్షించబడిన ప్రతివాడి పని ఏమిటి? లోపాలు చూసి విమర్శించి ఇదా? అరేరే నేను అక్కడ భలే బాధేస్తుందండి. పశ్చాత్తాపడ్డాడు. పడిన తరువాత ఆ కారు నొప్పు తెచ్చి తగిలించాడు. ఆ కారు నొప్పు దేనికి సంకేతం అంటే, సింహాసనాసీనుడైన వాడు మనల్ని కడిగి పవిత్రపరచడం కోసం హీ బికేమ్ లివింగ్ కోల్. ఆయన తానే మండుతున్న కారు నొప్పుగా మారాడు. పాపాన్ని దహించగలిగిన వాడుగా ఉన్న ఆయన పాపాన్ని క్షమించేవాడుగా మారాడు. పాపిని దహించవలసిన వాడు పాపాన్ని క్షమించేవాడుగా మారాడు. మన పాపాలను తన రక్తంలో కడిగి పవిత్రపరచడానికి ఇష్టపడినవాడయ్యాడు. మన పాపాలను ఆయన అనుగ్రహించిన ఆత్మ ద్వారా శుద్ధి చేయగలిగిన వాడయ్యాడు. మనకు అనుగ్రహించబడిన లేఖనం ద్వారా మనల్ని పవిత్రపరచగలిగిన వాడయ్యాడు. తన నామాన్ని మనకిచ్చి మనల్ని పవిత్రపరచగలిగిన వాడు అయ్యాడు, పవిత్రపరిచిన వాడు అయ్యాడు. ఆశ్చర్యకరంగా ఇప్పుడు when a person was sanctified by the divine hand, అప్పుడు he heard a voice. మా నిమిత్తం ఎవరు వెళ్తారని. మా నిమిత్తం ఎవరు వెళ్తారంటే, అరే నేనున్నాను కదా ప్రవక్తని, కానీ నువ్వు నా పని చేయట్లా. వాళ్ళ మధ్యకి వెళ్ళి పని చేయటం లేదు. నువ్వు చేస్తున్నట్టు కనపడుతున్నావు, కానీ లోపాలే కనపడుతున్నాయి. విమర్శిస్తూనే ఉన్నావు, వాళ్ళకి తీర్పు తీరుస్తున్నావు. నువ్వు ఇంకా యు ఆర్ నాట్ డూయింగ్ మై వర్క్. ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆహా నా దేవుని ప్రేమ ఎంత గొప్పదనుకుంటాం. భయాల మీదే మనసుంచుతాం, ప్రజల లోపాల మీదే మనసుంచుతాం, విమర్శల మీదే మనసుంచుతాం, పశ్చాత్తాపడం, మన లోపాలు మనం చూసుకోం,
దేవుడు మనకు అప్పగించిన పనిని మర్చిపోవడం మనం చేసే పని కాదని మీరే చెప్పండి. ఇక్కడ ఓ వచనం దగ్గరికి వెళదాం. అది యోహాను సువార్త 4వ అధ్యాయం. ముప్పై 35 వచనాలని చదువుకుందాం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమైనది. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. ఎవరు వీళ్ళందరూ? ఇశ్రాయేలీలు, హేయులు. వస్తుంది ఎవరు? కళ్ళెత్తి చూస్తే సమరయ పొలాల్లోంచి నడిచి చూస్తున్న సమరయులు కనపడుతున్నారు. వాళ్ళందరూ హేయులు. వాళ్ళలో వీళ్ళకి కనిపించేది లోపాలే. వాళ్ళ నుంచి వీళ్ళు ఎప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. అపోస్తల కార్యాల గ్రంథంలో పౌలు గారు అంటాడు, చూడండి ఒక మాట. 10వ అధ్యాయం 28వ వచనం. అన్యజాతి వారితో సహవాసము చేయుటేనను అట్టి వారిని ముట్టుకుంటేనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. ఇది వాళ్ళు అన్యుల కంటే దారుణంగా చూస్తారు సమరయుల్ని. వై? బికాజ్ దే ఆర్ మిక్స్డ్ బ్రీడ్. మిశ్రిత జనాంగం అది. వాళ్ళని చాలా అసహ్యంగా చూస్తారు. కానీ ఆయన అన్నాడు, కళ్ళెత్తి చూడండి అయ్యా, పొలం తెల్లబారి కోతకొచ్చిందయ్యా. నా విషయం చెప్పనా? నా తండ్రి చిత్తం నెరవేర్చటమే, ఆయన పని నెరవేర్చడం, తుదముట్టించటమే నాకు అన్నం. అంతేకాదు, పానం కూడాను. ఓ ట్రాన్స్లేషన్లో అన్నమును పానమును అని కూడా ఉంటాయి. అన్నం అంటే ఒక అన్నమే పెట్టగా అన్నం పక్కన నీళ్ళు కూడా పెడతారు కదా. అందుకని ఎవరైనా అన్నం పెట్టేసి పక్కన నీళ్ళు పెట్టకపోతే రెండింటిని వేరుగా చూడలేం. అందుకని ఆ పదం వాడారు అంతే. చూడండి, మీరు కళ్ళెత్తి మీరు ఎవరిని విమర్శిస్తున్నారో, ఎవరిని తక్కువ చేస్తున్నారో, ఎవరిని హీనపరుస్తున్నారో వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. ఇప్పుడు కనపడుతుందా మీకు? ఎవరిని విమర్శించావో, ఎవరి లోపం కనపడుతుందో వాళ్ళ మధ్యగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. నా కోసం ఎవరు వెళ్తారు వాళ్ళ దగ్గరికి? ఆర్ యూ రెడీ? ప్రజలపై కష్టం నుండి పని చేసి కష్టపడమని వాళ్ళ మధ్యకి పంపే మనసుకు దేవుడు తీసుకుని రావడం. ఇది 4వది. 5వ మాట చెప్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. దానిలో 10వ భాగము విడుబడినను, అదియు నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఇక్కడ నేను రాసుకున్న మాట ఏమిటంటే, నిరాశపై నుండి నిరీక్షణలోనికి మళ్ళడం. ఎటు చూసినా నిరాశే, ఎటు చూసినా నిస్పృహే. ఏ వైపు చూసినా దేవుడు కార్యం చేస్తున్నాడనే స్పృహ మనకు కనపడదు. ప్రజల్లో ఏం మార్పు రాలా.
ఇంకా అద్భుతమైన భద్రత ఏం చేకూరలా, కానీ ఒకసారి భవిష్యత్తు వైపు చూడు అన్నాడు. అక్కడ పరిశుద్ధమైన చిగురు పుడుతుందయ్యా, శేషం ఎప్పుడు మిగిలే ఉంటుంది, పరిశుద్ధమైన చిగురు పుడుతుంది, బాగుంది. కానీ మరో మాట చూడండి, ఒక్క పేజీ తిప్పండి, యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం వస్తుంది. 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయం వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై ఏ వైపు చూపిస్తుంది? టువర్డ్స్ మిలీనియం. ఆయన వచ్చి ఒక రోజున 1000 ఏళ్ళు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఆ వైపు చూడండి. ఇప్పుడు పరిపాలిస్తున్నవాడే రేపు ప్రత్యక్షంగా పరిపాలిస్తాడు. ఇప్పుడు ఏమేమి మన మనసులోకి వచ్చి కలత పెట్టి కృంగతీశాయో వీటన్నింటి విషయంలో ఆయనను మనలను ప్రేమించు వాని ద్వారా అత్యధికమైన విజయం మనం పొందుతున్నాము అన్నమాట కదూ. ఇక మరో మాట కూడా చూపించి నేను ముగిస్తాను, దయచేసి మీరు చూడండి. కీర్తన గ్రంథం 1 వచనం చెప్తే మీరు వెంటనే అందరూ చెప్పేస్తారు ఆ రిఫరెన్స్ చెప్పగానే. కీర్తన గ్రంథం 55:22. నీ భారము. ఇప్పుడు చేయవలసిందేంటి? లోపం చూడడమా, విమర్శించడమా, కష్టం పెట్టుకోవడమా, దేవుడు చూస్తూ ఊరుకున్నాడని ఆయన మీద సనగడమా? కాదుగా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుని ముగించుకుందాం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్నట్టియు సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసముందు నిలిచుండి నెడల ఇది మీకు కలుగును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసునికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తుతిస్తున్నాను. నీ పాద పరిచారకుని విషయంలో నీవెన్నడూ విడిచిపెట్టలేదు, సంరక్షిస్తూ వస్తున్నావు, సమయోచితమైన సహాయం చేస్తున్నావు. సహవాసాన్ని, కుటుంబాన్ని కూడా నీవెన్నడూ విడిచిపెట్టవని ఎరిగి నమ్మి స్తుతిస్తూ నీ వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తే కృపను అనుగ్రహించండి. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువారైన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ నమ్మకంగా నీ కొరకు జీవించే భాగ్యమేమని, మీ కుమారుల్లో బయలుపరిచిన దైవత్వం నుండి ఎన్నటికీ తొలగిపోక ముందుకు సాగే కృపను ఇమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకుని ఉండండి బ్రదర్స్. రైట్.